పెన్షన్దారులందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ వీడియోలో అయితే నేనైతే పడడం అయితే ఏదైతే ఉందో ఈ నెల పెన్షన్ డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, అలాగే ప్రతి నెల పెన్షన్ కూడా చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆగస్టు నెలకు సంబంధించి అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా అప్పుడే ఆలస్యమైనట్టయితే ప్రభుత్వం అయితే మనకైతే ప్రభుత్వంపై కూడా విమర్శలు అయితే కురిపించడం జరిగింది. ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఈ ఏదైతే ఉందో ఈ నెల నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అక్టోబర్ నెల పెన్షన్కి సంబంధించి డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ డబ్బులు అయితే పడతాయా? మీ మా బాపమ్మ వారు తెలుగురా బారోలు అవుతుంది వారికి కూడా వాళ్ళేరా పెన్షన్. ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆలస్యమైనట్టయితే ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టంగానైతే వివరించిందన్నమాట. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి అవి నిధులు కూడా అవి ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలానైతే ఆలస్యం అయితే కావడం జరిగింది. అలాగే పెన్షన్ పెంపు అన్నారు. ఆ పెన్షన్ పెంపుపై కూడా నేనైతే ఇప్పుడైతే మీకైతే స్పష్టంగానైతే వివరిస్తానన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్ ఏదైతే చేయూత పెన్షన్ ఉందో ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 6 గ్యారెంటీలో ఒకటి మనకి ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్ పథకం 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఉన్న పలువురు అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానివ్వచ్చు, వృద్ధులకు కూడా వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్, ప్రతి నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో 2,000 రూపాయల పెన్షన్. ఈసారి ఈ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వింటానవా? ఈ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి అయితే మనకు నెల నెలకేళ్ళ కూడా ఆలస్యం అయితే కాదు అని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పిందన్నమాట. అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి 2-3 రోజులలో వచ్చేసి అయితే ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాలోనే అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఆగస్టు అలాగే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ పేన నెల కాక పేన నెల ఆగస్టు పెన్షన్ డబ్బులకు అయితే పడలేదు, సెప్టెంబర్ నెల వచ్చినా కూడా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడలేదు అని అయితే ప్రభుత్వానికి అయితే విమర్శించడం అయితే జరిగిందన్నమాట. దానికి సంబంధించి కూడా అందరికైతే డబ్బులు పడ్డట్టు అయితే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఏదైతే ఉందో పెన్షన్దారులకు అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట. ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నూతన సంవత్సరం 2025 నూతన సంవత్సరం దినోత్సవంగానైతే మనకు ఆసరా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అదైతే, అలాగే వృద్ధులకైతే 6,000 రూపాయల పెన్షన్ అయితే లభిస్తుందనేది మనకైతే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త పథకం ఏదైతే ఉందో చేయూత పథకం వచ్చేసి 2025 జనవరి నూతన సంవత్సరం దినోత్సవంగానైతే వెలుగులోకి అయితే రానుందన్నమాట. మరి ఇది సంగతి. నీకైతే ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయిరా, కేసీఆర్ ఉన్నప్పుడు పడతాయని చూసిరు, అప్పుడు వాళ్ళే మళ్ళీ పోతే కాంగ్రెస్ ఓటే అని ఇంటికి వచ్చుడు. అట్లా కూడా నేను ఫస్ట్ ఓట్ అప్పుడు వేసిన, మళ్ళీ సెకండ్ ఓట్ అప్పుడు వేసిన కూడా ముసలాన్ కోసం వేసిన కూడా వాళ్ళేరా. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టంగా అయితే చెప్పింది అతి త్వరలోనే ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 365 రోజులు ఏదైతే ఉందో సంవత్సరం అయితే పూర్తయితే కావడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే డిసెంబర్లోనైతే మనకి దీనికి సంబంధించి కూడా విజయోత్సవం ఏదైతే ఉందో దానిలోనైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు పెన్షన్దారులకు అయితే అతి త్వరలోనైతే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట. ఇది సంగతి. ఇంకేమైనా చెప్పేది ఉన్నదా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. లేరా ఇవాళ కూడా వాళ్ళేరా, అంటే బాగా నమ్మకం కూడా పెట్టుకుని ఎట్లేపన్న మా ముసల్దాన్ని కూడా నమ్మకం మీద అమ్మనికి ఎందుకు మేము ఓటేస్తాం అదే అనుకుంటా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయితే కావడం అయితే జరుగుతుంది అన్నమాట. నిధులు సర్దుబాటు కావడానికి కూడా ప్రభుత్వం అయితే కొంచెం ముందంచలు అయితే కనబడుతుంది. మనకు నూతన సంవత్సర దినోత్సవంగానైతే ఆసరా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా పెంపుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి అయితే కీలక న్యూస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే తెలియజేయడానికి అయితే నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.